మనం ధ్యానించబోతున్నాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. దేవునికి స్తోత్రం. ముందుగానే నేను మీకు తెలియజేశాను, ఈ నెలంతా కూడా మనం ధ్యానించేటటువంటి వాక్యం, అది ఆదివారపు ఆరాధన కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా గృహ కూడిక కావచ్చు, ఉపవాస కూడిక కావచ్చు, ఈ నెలలో ఎక్కడ కూడుకున్న మూలవాక్యం మాత్రం ఒకటే. ఎక్కడ చెప్పినా సరే ఒకటే. అదేంటంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. వచ్చే వారం కూడా ఇదే చదువుతాం. కానీ ఈరోజు ధ్యానించిన రీతిలో మళ్ళీ వచ్చే వారం ఉండదు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతనమైనటువంటి వరవడిలో, నూతనమైన మార్గములలో, నూతనమైన పంతాలో ఆయన మనతో ఎప్పుడు చేసేది. సద్దిమన్నా దినమల్లా దాచుకున్నా కుదరదన్నాడు కదా. విశ్రాంతి దినం రోజున మాత్రం మీ కొరకు మన్నా ఉండదు, ముందు రోజునే దాన్ని సమకూర్చుకోండి, సిద్ధపడండి అందుకోసం, విశ్రాంతి దినం కోసం. అది మీకు ఆ రోజు ఆహారము, మరుసటి రోజు కూడా ఆహారంగా ఉంటుందని చెప్పాడు. మొత్తానికి ఏ దినమునకు కావలసిన ఆహారమును ఆయన ఆ దినమునకు అనుగ్రహించుచూ వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలానే ఏ రోజుకు ఆ రోజు తినేది మన్నానే కానీ దానిలో మార్పులు చేర్పులు ఏ రోజు ఆ రోజే అలానే ఉంటుంది. కాబట్టి మీరేం తొందరపడకండి. ఆల్రెడీ రాత్రి విన్నాం కదా అని అనుకోవద్దు. రాత్రి వినంటే రాత్రి టేస్ట్ వేరు, రాత్రి రుచి వేరు, రాత్రి విన్నటువంటి ఆ విధానము వేరు, ఇప్పుడుది వేరే ఉంటుంది. వాక్యం మాత్రం అదే. ఏంటి? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను. అంత మాత్రమే కాదు కానీ మరలా ఇంకా కొనసాగింపుగా ఉంది, కంటిన్యూషన్. ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ 2021వ సంవత్సరపు శుభాలతో దేవుడు 2021వ సంవత్సరపు యేసయ్య దీవెనగా మనకిచ్చినటువంటి వాగ్దానం. ఈ మాటలు వింటున్నటువంటి నీతో చెబుతున్నటువంటి మాట, ప్రభువు చెబుతున్న మాట, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలను సరాలము చేయబోతున్నాను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? మెట్టగా ఉన్న స్థలములను ఏం చేస్తాడైనా? సరాలము చేస్తాడంట. ఎత్తులు పల్లాలు ఇవన్నీ సరాలం చేసేస్తాడు. ఆయన ముందుగా వెళ్తున్నాడు. ఆయన మనకు ముందుగా ఉంటాడు. ఆయన తన ప్రజలతో కూడా ఉండే దేవుడు. ముందు వెనుకల ఇరుప్రక్కలుగా ఆయన మనలను ఆవరించి ఉన్న దేవుడు. ఆయన మనతో వస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధి నాతో రాని ఎడల నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నువ్వు నన్ను పోనీయొద్దు, నేను వెళ్ళను అన్నాడు. ఎవరు? మోషే గారు. నీ సన్నిధి నాకు ముఖ్యం, నీ సన్నిధి నాతో రావాలి, నువ్వు నాతో ఉండాలి అని ఆయన సన్నిధిని కాంక్షించాడు, కోరుకున్నాడు. ఆయన సన్నిధిని తీసుకుని వెళ్ళాడు. అట్లానే
ప్రభువు కూడా మోషేను వెంబడించుకుంటూ వెళ్ళారు. ఇశ్రాయేలు సైన్యాన్ని వెంబడించుకుంటూ ఆయన వెళ్ళాడు. నిర్గమాకాండంలో కనుక మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో ఒకసారి తీయండి. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. సరే, వెనుక సంగతి తర్వాత చూద్దాం. మొదటిగా అక్కడ రాయబడింది ముందుగా నడిచిన దేవదూత. ప్రభువైన యేసయ్య దూత. ఆయన సన్నిధి వారితో కూడా వారి ముందు నడుచుచు వారిని నడిపించుచున్న అనుభవం అక్కడ కనపడుతుంది. మోషే అంటాడు, ఎందుకు ఆగారు? అదేంటి ప్రభు, ఎందుకు ఆగారేంటయ్యా? ఆక్కేం చెయ్యం. ఎదురుగా ఏముంది తెలుసా? ఎర్ర సముద్రం ఉంది. ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. మరి ఎర్ర సముద్రం ఉంది కాబట్టి ఆగాం. మరి తప్పేముంది? ఎర్ర సముద్రం ఉంది, మునిగిపోతామేమో అని భయం. అందుకోసం వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆగారు. విచిత్రమైన విషయం, వీరికి ముందుగా ఎవరు నడుస్తున్నారు? దేవుడు ఉన్నాడుగా. ఒక్కోసారి మనం అలా ముందు వెళ్తూ ఉంటాం, మన వెనక పిల్లలు వస్తూ ఉన్నారనుకోండి, ముందుకు వెళ్ళి ఒకసారి ఆగి, ఏంటి రావట్లా, ఆగారేంటి అంటాంగా. ముళ్ళు ఉన్నాయనో కాలం ఉందనో ఏదో చెప్తారు పిల్లలు, కుక్క ఉందనో నక్కుందనో. వెంటనే మనం ఏమంటాం? నేనున్నాగా నన్ను వెంబడించుకుంటారంటే నా వెనక రండి. కుక్కుంద డాడీ, కుక్కుంద మమ్మీ, నేనున్నాగా, నా పక్కన రా. పిల్లలు భయపడతారుగా, కంగారు పడతారుగా. అమ్మో కాలం ఉంది, నేనున్నాను కదా అంటున్నారా? నేను మీ ముందు ఉన్నా, నేను మీతో ఉన్నా, నేను మీ ముందు నడుస్తున్నాను. ఫాలో మీ, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. పోయిన వారం మనం ధ్యానం చేసాం కదా, ఏంటి? వెంబడించుటే, వెంబడించాలి. ప్రభు మనకు ముందుగా నడుచుచు ఉండగా మనం ఏం చేయాలి? ఆయనను వెంబడించగలిగిన అనుభవాల్లో మనం ఉండాలి. ప్రభు మనం ముందు నడుచుచున్నప్పుడు మనం ఆయనను నమ్మకంగా వెంబడించుకుంటూ వెళ్ళాలి. అయితే ముందుగా వెళుతూ ఉన్నాడు, ఆయన సన్నిధి ముందుగా ఉంది, ఆయన నడుస్తూ ఆయన మనకు ముందుగా ఉంటూ ఉండగా, ఆయన తన ప్రజలకు ముందుగా నడుచుచూ ఉండగా, ఇశ్రాయేలుకు ముందుగా ఆయన నడుచుచూ ఉండగా, ఆ పరలోక దేవదూతలు కూడా వారి ముందు నడుచుచూ ఉండగా, అసలు ఎదురుగా ఎట్లా వెళ్తామయ్యా? సముద్రం అయ్యా, ఏంటంట సముద్రమయ్యా. ఈ విషయంలో పేతురుని మెచ్చుకోవచ్చండి. ఏ మాటగా మాట. ప్రభు అన్నాడు కదా, భయపడకము నేనే అన్నాడు. బోధకుడా నీవేనా? అయితే నీవు సముద్రం మీద నడిచి వచ్చుచున్నట్లుగా
ఎందుకు నడవలేమండి? ఎందుకు నడవలేము? భలేగా ఉంది. ఒక పడవ వెళ్తా ఉంటే దానిలో నడుద్దాం. నెలలోనే ఉంది కదా, కాబట్టి నడుస్తాం, పరిగెత్తుతాం. నెల మీద పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా? ఆకాశంలో పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా? ఆకాశంలో ఎట్లా పెళ్లి చేసుకుంటారండి? అంటే విమానంలో. ఇంకే రకరకాల పద్ధతులు, విన్యాసాలు ఏయో ఉన్నాయిలేండి. ఇక ఆ విన్యాసాలు మనకేం వచ్చు? నీటి అడుగు భాగంలో కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. సరే, రకరకాలుగా అన్నాడు. ప్రభు అన్నాడు కదా, రా పేతురు రా అన్నాడు. ఆయన చెప్పిన మాటకు విశ్వాసంతో పేతురు గారు ఏం చేశారు తెలుసా? నీటి మీద పాదం మోపాడు. మునగల నేల మీద పాదం ఎలా ఉంటుందో అలానే ఉంది. చక్కగా నడిచాడు. కొంత దూరం బాగానే నడిచాడు నీటి మీద పేతురు గారు. గాలిని, సముద్రమును చూచి భయపడ్డాడు. ఎప్పుడైతే భయపడ్డాడో అప్పుడు మునిగిపోసాగెను. అప్పుడు మునిగిపోయాడు. అప్పుడు వరకు బాగానే నడిచాడు. ప్రభా మునిగిపోతున్నానయ్యా అని గట్టి కేకేసాడు. యేసయ్య చెయ్యందించి పైకి లేవనెత్తాడు. లేవనెత్తిన ప్రభువు ఎక్కడ నిలిపాడు తెలుసా? ఆ నీటి మీదే నిలిపాడు. ఆ స్థలంలోనే నిలిపాడు. ఎక్కడ మునిగిపోతాను అనుకున్నాడో, ఎక్కడ మునిగిపోవడానికి సిద్ధపడి పాదాలు లోతుకు వెళ్ళిపోతున్నాయో, తన యొక్క దేహం నీటిలోనికి మునిగిపోతూ అలా వెళ్ళిపోతుంది కదా, కరెక్ట్గా అదే పాయింట్లో మళ్ళీ నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అది గొప్ప సంగతి. ఇక్కడ మునిగిపోతున్నావా? కాబట్టి అక్కడ కాదు, ఇక్కడ బోరు పాయింట్లు పెట్టేవాళ్ళు తెలుసా? బోర్లు వేసేవాళ్ళు ఏం చేస్తారు? పాయింట్ పెట్టి బోరేస్తారు. నీళ్ళు పడలేదనుకోండి, ఆ తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ నీళ్ళు పట్టలేదండి, పడవండి ఇక్కడ, కాబట్టి కొంచెం అంత దూరంలో పెడదాం అని మళ్ళీ ఇంకో చోట పాయింట్ పెట్టి మళ్ళీ అక్కడ బోరేస్తారు. అక్కడ కూడా నీళ్ళు పడకపోతే మళ్ళీ ఏం చేస్తారు? అటు పక్క వేద్దాం, అక్కడ వేద్దాం, ఇక్కడ వేద్దాం. ఏంటంటే ఇక్కడ కాదు అక్కడ, ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు అక్కడ కదా. అలా చేయలే ప్రభు. ఎక్కడ మునిగిపోతున్నాడో అక్కడే నిలిపాడు. అక్కడే నిలిపాడు, అక్కడే నిలబెట్టాడు. మునిగిపోయిన చోటే నిలిపాడు. పాదాలను స్థిరపరిచాడు. ఆయన నీకు ముందుగా నడుచుచున్నాడు. నీకు ముందుగా నడుచుచున్న దేవుడు నిన్ను మునిగిపోనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటట? ఆయన నిన్ను నీటిలో మునిగిపోనివ్వడు. ఆయన నీ ముందు నడుస్తూ ఉన్నది నిన్ను నీటిలో ముంచడానికి కాదు. నీవు మనుషులను నమ్మి మునిగిపోయావా? కొంతమంది మనుషులు నమ్మి అప్పుల ఊబులో మునిగిపోయిన వారు గలరు. అప్పుల ఊబిలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని నమ్మి? మనుషులు నమ్మి. మనుషులు నమ్మి అప్పుల పాలైపోయిన వాళ్ళు, మనుషులు నమ్మి మోసపోయిన వాళ్ళు, మోసగించబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ 2021వ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో, ఈ తొలిటి దినాన ఈ మొట్టమొదటి రోజు, ఈ మొట్టమొదటి ఆరాధనలో, నూతన సంవత్సరపు ప్రత్యేకమైన ఆరాధన, మొదటి ఆరాధన, ఈ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఇదిగో నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీతో ఉన్నాను, నేను నీకు ముందుగా నడుస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఆయన గనక నీవు నమ్మితే ఆయన ఏం చేస్తాడు తెలుసా?
ఆయన నిన్ను నిలువబెట్టే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2021లో ప్రభు నిన్ను నిలుపునుగాక. నిలపటం ఏంటి? ఇప్పుడు నిలవలేదా? నీవు నిలవబడి రావాలే. దాని గురించి కాదు. ప్రభువు నిలిపేది ఇంకొకటి. మునిగిపోతున్న పేతురుని నిలిపాడు. ఎక్కడ మునిగిపోయాడో అక్కడ మునిగిన చోటనే నిలిపాడు. అక్కడే పాదమును స్థిరపరిచి నిలిపాడు. పాదాలు ఏం చేశాడు? స్థిరపరిచాడు, నిలిపాడు. గమనించండి, నీటి మీద పాదములు మనం నిలపగలమా? స్థిరంగా ఉంటాయి అక్కడ? స్థిరంగా ఉండవే, మునిగిపోతాముగా. మనకు తెలిసిన విషయమేగా. కానీ ఇది మనకు అసాధ్యం. కానీ దేవునికి ఇది సాధ్యం. ఆయన నిలిపాడు. మనుషులు నమ్మి మునిగిపోయిన వారు ఉన్నారు, మనుషులు నమ్మి మోసపోయిన వారు ఉన్నారేమో, కానీ దేవుని నమ్మి మోసపోయిన వారు ఎవ్వరునూ లేరు. దేవుని నమ్మి మేము మునిగిపోయామండి, మా జీవితం మునిగిపోయింది, నాశనం అయిపోయింది అన్నవాళ్ళు లేరు, చరిత్రలో లేరు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన నీకు ముందుగా పోవచ్చు. నీ పాదములను స్థిరపరిచి నిన్ను స్థిరముగా నిలపబోతూ ఉన్నాడు. స్థిరత్వం లేని నీ జీవితానికి ఒక స్థిరత్వాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక స్థిరమైన పని, ఒక స్థిరమైన జయ జీవితం, ఒక స్థిరమైన గృహం ఆయన నీకు దయచేయునుగాక, నిన్ను స్థిరపరచునుగాక. ప్రభు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని స్థిరపరచబోతూ ఉన్నాడు. స్థిరపరచబడుట. గాలికి స్థిరత్వం ఉందా? గాలికి స్థిరంగా ఉంటుందా? అది ఎటు నుంచి ఎటు వీసిద్దో ఎవరికి తెలియదు. గాలి, బైబిల్ తిన్నమ్మా, అది గాలి స్థిరంగా ఉండదు. నీరు స్థిరంగా ఉంటుందా? స్థిరంగా ఉంటుందా? నీరు పల్ల మెరుగు కదా, దానికే దిక్కు లేదు. దేనికి? నీటికి. ఒక తొట్టులో నిండా నీళ్లు పెట్టాం, ఇంకెక్కడికి పోతాయండి? తొట్టులో నీళ్ళు ఎక్కడికి పోతాయి చెప్పండి? దాంట్లో ఎంత రాయి వేయండి, చిన్నది. ఇప్పుడు చెప్పండి, ఆ రాయి పరిమాణం ఎంత ఉందో ఆ పరిమాణమంత నీళ్లు ఏమవుతాయి? బయటికి పోతాయి, లేకపోతే పైకి వస్తాయి. నిండా ఉంటే కనుక పోవాల్సిందే. కొంచెం పైన ఏమైనా గ్యాప్ ఉంటే పైకి వస్తాయి కదా. స్థిరంగా ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. పల్లంలో కనుక ఉందా నీళ్లు, పల్ల మెరుగు, ఇక చుక్క కూడా మిగలదు, అలా వెళ్ళిపోతా ఉంటుంది. దానికే స్థిరత్వం లేదు. ప్రభు నిలపబోతున్నాడు. ఒక స్థిరమైన జయ జీవితాన్ని నీకు ఇచ్చి ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
పేతురుని నీటి మీద నిలిపాడు. ఆయన మునిగిపోవలసిన వాడు ప్రభుని నమ్మి, ప్రభా నేను మునిగిపోతున్నానయ్యా రక్షించు అని చెయ్యందిస్తే చేపట్టి లేవనెత్తి నిలిపాడు. నిలిపిన ప్రభువు నడిపాడు, స్థిరత్వాన్ని కలుగు చేసి నడిపాడు. సిమోను నీవు పేతురువి అన్నాడుగా. ఏమన్నాడు? సిమోను అని పిలిచాడు. మళ్ళీ ఏమంటున్నాడు? నీవెవరివి? పేతురువి అన్నాడు. ఇదేం లెక్క? సైమన్ పీటర్, సిమోను పేతురు, నువ్వు పేతురువి అన్నాడు. పెట్రాస్ అనగా రాయి అంటే ఏంటి? రాయి. నీ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. బండ మీద సంఘం కడతా. బండ మీద కట్టబడిన దానికి, ఇసుక మీద కట్టబడిన దానికి చాలా తేడా ఉందా లేదా? ఉందా లేదండి? బండ మీద కట్టబడిన దానికి, ఇసుక మీద కట్టిన దానికి చాలా తేడా ఉంది. ఇసుక మీద కట్టబడినది స్థిరంగా ఉండదు. గాలి, వాన, వరదలు కదా, తుఫాన్లు ఇలాంటివి వస్తే ఏమైపోద్ది? కూలిపోతుంది, స్థిరంగా ఉండదు. దానిలో ఉండేవాళ్ళు కూడా ఎంతో భయంగా ఉండాలి. బండ మీద కట్టబడితే కదా, బలమైనటువంటి బండతో పునాది వేయబడినటువంటి ఇల్లే కనుక అదైతే భయపడతారా? కూలిపోద్దని ధైర్యంగా ఉండగలుగుతారు. ఎంత గాలి తుఫాను రేగినా భయపడరు. కారణం ఒక స్థిరమైన పునాది ఉన్నది అన్న ధైర్యం కొద్దీ నిలబడగలుగుతారు. ఒక స్థిరమైన కట్టడం అంటే కనుక బలమైన పునాది ఉండాల్సిందే. బలమైన పునాది అంటే బండతో వేయబడినదై ఉండాలి, అంతే. దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఒక స్థిరమైన కార్యములను మీ జీవితంలో ప్రభు ఈ సంవత్సరం జరిగించునుగాక. ఆయన మీకు ముందుగా నడుచుచున్నాడు. మీకు ముందుగా నడుచుచు మెట్టగా ఉన్న స్థలములను ఆయన సరళం చేయబోతున్నాడండి. మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తాడట. తర్వాత ఇత్తడి తలుపులను విరగగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. మనం నిర్గమాకాండంలో ఉన్నాం. ఎర్ర సముద్రాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఎర్ర సముద్రం దగ్గర వీళ్ళు ఉన్నారు, ఇశ్రాయేలీలు, మోషే. వారికి ముందుగా ప్రభువు నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్రభువు ముందున్నాడు, ఆయన సన్నిధి ముందుంది. అక్కడ వారికి ఎదురైనటువంటి రెండు అనుభవాలు కనపడుతున్నాయి. ఎదుట ఎర్ర సముద్రం ఒక అనుభవం, వెనుక ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం ఎదురైంది కదా, సరే వెనక్కి తిరిగి వేరే మార్గంలో వెళ్దాంలే అనుకుందామని వెనక్కి తిరిగి చూస్తే వెనక ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం తరుముకుంటూ వస్తున్నారు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఎటు పోవాలో పాలుపోని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. యెషయా గ్రంథం 45:2 చదివిన దానికను దీనికి కొంచెం తేడా మీకు కనపడుతుంది. గమనించండి. ప్రభు అన్నారు కదా, నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇనుప
ఇత్తడి తలుపులను పగలగొడతా విడగొడతా అన్నాడు. ఓకేనా? దాన్ని జాగ్రత్తగా అటు పెట్టి ఉంచండి. ఆ తలుపులు గడుల్ని జాగ్రత్తగా చూడండి. వాటిని వదలొద్దు. దేన్ని తలుపు తెరవాలంటే ముందు గడి తీయాలిగా. గడి తీస్తే డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయిందంటే లోపలికి వెళ్ళడానికి దారి వచ్చేసినట్టే. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెషయా గ్రంథంలో ఉంది, దారి ఉంది, మూయబడి ఉంది. ఎలా ఉంది? మూయబడి ఉంది. బలమైన తలుపులు, ఇత్తడి తలుపులు, ఇనుప. చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు. తాటుగా అంత తాళం వేసి, తాళం అంట, ఎంత తాళం? తాటుగా ఎంత తాళం, పొట్లగా ఎంత పోలీసు కదా అని చెప్పేసి కథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తాళం సంగతి నాకు తెలియదు, కానీ తాటికి ఎంత తాళం ఉందో లేదో, పొట్లకి ఎంత పోలీసు ఉన్నాడో లేదో తెలియదు. కానీ అమ్మా అప్పట్లో విచిత్రంగా మాత్రం కథలు మాత్రం బాగా వినేవాళ్ళం, చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మన దేవుని పిల్లలారా, ఇదిగో లేఖనాల్లో రాయబడి ఉంది. అది ఇత్తడి తలుపులైనా ఇనుప గడియలైనా వాటిని వెడగొడతానన్నాడు ఆయన, విరగొడతానన్నాడు ఆయన. తుత్తు నీయలుగా మార్చడానికి శక్తిమంతుడు. నీ కొరకు ఆయన నూతనమైన ద్వారాలు తెరచి నడిపించేవాడు. మూయబడిన తలుపులను తెరచి నడిపిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంతే. తలుపులు ఉన్నాయి కాబట్టి తెరిచేయండి, కాబట్టి నడుచుకుంటూ వెళ్ళారు. మరి మా పరిస్థితి అది కాదండి. విషయం అర్థమైంది. ఇక్కడ ఏదో ఒకటి ముందు ఉందండి, గడపలుగో లేదా అవసరం డోజర్ తీసుకొని పక్కన కొడతాం, అంతేగా. ఎట్టైనా కొట్ట పగలు కొట్టి ఉన్నాయిగా, అవకాశం ఉంది కదా. ఆ తాళాన్ని పగలు కొట్టడము, ఆ గొల్లాన్ని రగ్గొట్టడము, తలుపులు పగలు కొట్టేయడము, ఏదో ఒకటి చేస్తే దారి దొరికింది. దారి ఉందన్న సంగతి తెలిసిపోయింది. అక్కడ కంటికి కనపడుతుంది, కాకపోతే క్లోజ్ అయిపోయి ఉంది. ఎట్లా కూడా దాన్ని తెరుచుకుని వెళ్ళడానికి మన వంతు ప్రయత్నం మనం చేయొచ్చు. విషయం ఏంటంటే నిర్గమాకాండంలో అసలు కంటికి కనపట్ల దారి తెనులు లేవు. సంవత్సరం ఈ చింతల కాలంలో స్థలం తీసుకోవడానికి దేవుడు కృప ఇచ్చారు. 2011వ సంవత్సరం తొలిటి దినాలలో విశ్వాసంతో పలికాం, విశ్వాసంతో ప్రార్థన చేశాం. దేవుడు మాట్లాడుతూ ఉండగా విశ్వాసంతో దీన్ని ఒక వాగ్దానంగా, ఒక ప్రవచనంగా తీసుకున్నాం. నిశ్చయంగా దేవుడు రాబోయే 5 సంవత్సరాల్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అని నమ్మి ప్రార్థన చేయటమే కాదు, విచిత్రమైన సంగతి చెప్తానండి. ఆ సంవత్సరం మొదలు ఎక్కడికి వెళ్ళినా 2016వ సంవత్సరం నవంబర్ నెల 11వ తారీఖున తిరువూరులో చర్చి ఓపెనింగు, ఇల్లు ఓపెనింగు, చర్చి ఓపెనింగు, ఇల్లు ఓపెనింగు, చర్చి ఓపెనింగు, ఇల్లు ఓపెనింగ్ అని చెప్తూ ఉండేవాడిని. అసలు విషయం ఏంటంటే స్థలం లేదు, ఏం లేదు, స్థలం లేదు. స్థలం లేకపోతే ఏమైందండి? డబ్బుంటే స్థలం ఏముంది, ఎక్కడో చోట కొనొచ్చు, చెక్కమని డబ్బుంటే కట్టేయచ్చు. సంవత్సరం తిరక్కుంది, కొనటానికి డబ్బు కూడా లేదు.
కొనే స్తోమత అంతకన్నా లేదు, కొంటామన్న ఆశ అస్సలు లేదు. విశ్వాసము తప్ప మరి ఏమీ లేదండి. ఏమీ లేదు, ఏమీ లేదు, విశ్వాసం తప్ప. సామర్థ్యం లేదు, సొత్తు లేదు, కానీ విశ్వాసంతో ఓపెనింగ్ డేట్ చెప్పేవాడిని, నవ్వేవాళ్ళు అందరూ. అసలు ఏమిటికి ఏమీ లేదు, ఓపెనింగ్ డేటే చెప్తున్నాడు అశోకు. చాలామంది సేవకులు నవ్వారు. నవ్వటం అంటే హేళనగా కాదులేండి, మళ్ళీ అలా అనుకోవటం తప్పది, హేళనగా కాదు. విశ్వాసంతో చెబుతున్నాడని సంతోషంతో నవ్వి ప్రభుని స్తుతించారు. 2011లో చెప్పా, 2016 నవంబర్ 11 ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ అన్న. అదే ప్రార్థన చేస్తున్నాం. ఆశ ఉందా? దేవుడు చేస్తాడని ఆశ ఉంది. మరి ఏమన్నా కనపడుతుందా? ఏమి లేదు. దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసమే ఉంది. భూమి ఉందండి, సరే భూమి ఉంది కాబట్టి కట్టుకోవచ్చు. భూమి లేకపోయినా డబ్బు ఉందండి, సరే కొని కట్టచ్చు. భూమి లేదు, డబ్బు లేదు, మరి ఎట్లా కడతారు? ఎట్టా? ఒకటే చెప్పేవాడిని, విశ్వాసం ఉందనేవాడిని, అంతే. ఏముంది? విశ్వాసం ఉంది. దేవుడు కార్యం చేస్తాడు నమ్ముతున్నాను నేను, అంతే. దేవుడి ద్వారాలు తెరుస్తాడు, దేవుడి మార్గములను ఆయన సరళం చేస్తాడు. ఆయనే. ఒకవేళ మార్గం లేదా, త్రోవను కలుగు చేయవాడు ఆయనే. నీ కొరకు నూతన త్రోవలను కలుగు చేయవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. తన పిల్లల కొరకు నూతన మార్గములను ఏర్పాటు చేయుటకు సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన ముందున్నాడు, నీ ముందు. ఆయన నీ ముందు నడుచుచున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏమైనా చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. ఏదో మూసిన తలుపు తెరిసిన తలుపు ఏదో ఒకటి ఉందిలేండి దారి. మరి నిర్గమాకాండంలో ఏమీ లేదు. ముందుకు వెళ్తే ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్తే ఫరో సైన్యం, ఎటు చూసినా సరే మరణం. భయపడ్డారు అందుకోసమే ప్రజలు. అందుకోసమే సేవకుడి మీద సనిగారు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవాని. మోషే అంటాడు కదా, ప్రభువా ఏమిటయ్యా, ఎందుకు ఆగారయ్యా, సాగిపోండి అంటున్నాడు దేవుడు. ఆగితేనేమో దేవుడు ఏమంటున్నాడు, ఎందుకు ఆగావు, సాగిపోండి అంటున్నాడు. రెండరా అబ్బాయిలు సాగిపోదాం అని అంటేనే వాళ్ళేమంటున్నారు, ఏడికెళ్ళేది, నీళ్ళలో మునిగి సావడానికా అంటున్నారు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కావట్లా. మీ మాట ఏంటి వినేది, నేను దేవుని మాటే వింటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు కదా, కంగారు ఎందుకులే, నేను చూసుకుంటానే, నీ కర్ర, నీ చేతి కర్రను సముద్రం తట్టు తిప్పు, దాని సంగతి నేను చూస్తాలే అన్నాడు. దేవుడు చెప్పినట్లుగా మోషే తన చేత ఉన్నటువంటి కర్రను సముద్రం తట్టు చాపగా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి వీచింది. ఆశ్చర్యం, అద్భుతం. సముద్రములో ఆరిన నేల ఏర్పడింది. చపలగొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నూతన త్రోవలను ఏర్పాటు చేశాడు ఆయన. తన పిల్లల కొరకు ఆయన ఏం చేశాడు, ముందు నడుచుచున్న దేవుడు ఏం చేశాడు, నూతన త్రోవను నీ కొరకు ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎదుట ఉన్న పరిస్థితుల వైపు చూడొద్దు, నీ సామర్థ్యం వైపు చూడొద్దు, నీ శక్తి యుక్తుల వైపు చూడొద్దు, నీ తెలివితేటల వైపు చూడొద్దు, నీ జ్ఞానం వైపు చూడొద్దు, పక్కనోడికి వెళ్ళి చూడొద్దు. మరి ఏం చూస్తావు?
దేవుని వైపు చూడు, నీ ముందు నడుచుచున్న దేవుని వైపు చూడు. దేవుడు నీ కొరకు ఈ 2021లో నూతన త్రోవలను ఏర్పాటు చేయునుగాక. నీకు ముందుగా పోచున్న దేవుడు ఏం చేయబోతున్నాడు? నీ కొరకు నూతనమైన త్రోవలను ఏర్పాటు చేయబోతున్నాడు. హల్లెలూయా. నూతన త్రోవల్లో ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన నడవటమే కాదు, నిన్ను కూడా నడిపించబోతున్నాడు. నువ్వు కనుక విశ్వాసంతో ప్రభుని వెంబడించగలిగే అనుభవంలో కనుక ఉంటే, ఆయన అడుగుజాడల్లో నడవగలిగే అనుభవంలో కనుక నువ్వు ఉంటే, నా ప్రభు నా ముందు నడుస్తూ ఉన్నాడు, ఆయన నేను వెంబడిస్తున్నాను, ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తాను అనేటువంటి గొప్ప తీర్మానంలో కనుక నీవు నిలబడగలిగితే, ఎర్ర సముద్రం భయపడద్దు. ఏంటి? ఎర్ర సముద్రం ఎదురుందని భయపడకు. ఎర్ర సముద్రంలో నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? త్రోవను, మార్గమును ఆయన ఏర్పరచబోతున్నాడు. ఇది ఒక నూతనమైన మార్గం. ప్రైజ్ ది లార్డ్. ఏ మార్గం? ఊహించారా? ఎవరన్నా ఊహించారా? ఊహించరు. మనమైతే ఏమనుకుంటామంటే, ఒక ఓడొస్తే బాగుండు. సముద్రం కదా ఇది. వెంటనే మనకు ఆలోచన ఏమవుతుంది? ఏదైనా ఒక ఓడొస్తే బాగుండు, లేకపోతే సుకోయ్ విమానమే ఏమన్నా వస్తే బాగుండు ఆకాశంలోంచి. నేవీ వాళ్ళు ఏమన్నా ఒక పెద్ద ఓడని ఏమైనా పంపుతారేమో మనల్ని కాపాడటానికి. హెల్ప్ హెల్ప్, బచావో బచావో, రక్షించండి రక్షించండి. ఇంకా మీకు ఏమైనా భాషలు వస్తే ఆ భాషలో కూడా మాట్లాడండి. నాకైతే రావు. మరి నాకు తెలిసినటువంటి 3 ముక్కలు చెప్పేసి అయిపోయింది. దేవునికి స్తోత్రం. మనమైతే ఇలా ఆలోచన చేస్తాం, ఏదైనా వాడొచ్చి మనల్ని రక్షించిద్దేమో, లేకపోతే పైనుంచి ఒక విమానం వచ్చి, హెలికాప్టర్ వచ్చి మనల్ని ఏమైనా కాపాడిద్దేమో, తాడేసి పైకి లాగిద్దేమో అన్న ఆలోచనలు ఏమైనా పెట్టుకోవచ్చు. మనం ఆలోచిస్తే మన బుర్రకు తట్టేది ఇయ్యే కదా. దేవుడు చేసే కార్యాలు అలా ఉండవు. నువ్వు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు కాదు. నీవు నేను ఊహించని రీతిలో దేవుడు నూతనమైన త్రోవలను నీ కొరకు ఏర్పరచునుగాక. నీ కొరకు నూతన త్రోవలను ప్రభు ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. నీకు ముందుగా పోవచ్చున్న దేవుడు నీ కొరకు నూతనమైన త్రోవలను ఏర్పాటు చేయబోతున్నాడు. మెట్టగా ఉన్న స్థలములను సరళము చేయబోతూ ఉన్నాడు. మార్గములను సరళం చేయబోతున్నాడు. దీవెనకరమైన మార్గంలో నిన్ను నడిపించబోతున్నాడు. నీ కొరకు నూతనమైన దారులను ఏర్పరచబోతున్నాడు. నిశ్చయంగా ఇదిగో ఈ 2021వ సంవత్సరం నిన్ను నూతన మార్గముల్లో నడిపించునుగాక. నూతన త్రోవల్లో ప్రభు నిన్ను నడిపించునుగాక. నూతనమైన ఆశీర్వాదములతో నిన్ను ప్రభు నడిపించునుగాక. నూతనమైన దీవెనలతో ప్రభు నిన్ను తృప్తిపరచునుగాక. ఊహించలా వీళ్ళు, ఎవరు ఊహించలా. ఎవరు ఊహించగలరా? సముద్రంలో 6 నెలలు ఏర్పడటం ఏంటి విచిత్రంగా. అదే అద్భుతం, అదే ఆశ్చర్యం. అద్భుతం అంటే అదేనండి. మనం ఊహించినట్లు జరిగితే అది అద్భుతం ఎట్లయిద్ది? నేను ఎప్పుడో అనుకున్నా అని అంటాం. నేను అనుకున్నదేనండి, ఇది అద్భుతం ఏముంది? ఆల్రెడీ మేము అనుకున్నదే. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఆల్రెడీ మేము అనుకున్నదే. కొత్త ఏముంది? ఇది విచిత్రం ఏముంది ఇందులో? అంతే కదండి. మనం ముందే అనుకుంటే కనుక ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఇందులో అద్భుతం ఏముంది? అద్భుతం ఏం కాదు, ఆశ్చర్యం ఏం కాదు. మేము అనుకున్నదే ఇది, మేము అనుకున్నదే.
ఉహుం. అయితే ఇదిగో నువ్వు అనుకొనని నూతనమైన త్రోవలు ప్రభు నీ కొరకు ఏర్పరిచి నిన్ను నడిపించబోతున్నాను అని చెప్తున్నారు. నీ కొరకు నూతనమైన మార్గములు, మునుపెన్నడును వెళ్ళని మార్గములలో, మునుపెన్నడును ఎరుగని అనుభవాలలో ప్రభువు ఈ 2021లో ఆయన నిన్ను నడిపించునుగాక. ఒకవేళ ఎర్ర సముద్రమై ఉందా, ఆరిన నేలగా మారబోతుంది నీ కొరకు. నీ కొరకు బలమైన తూర్పు గాలిని పంపుతాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు ఏం చేస్తాడు? తూర్పు గాలి పంపుతాడు. దేవుడు ఆ రోజున ఏం చేశాడు? వాళ్ళ కోసం తొలగించేసాడు, అంతే. దేవునికి స్తోత్రం. దేవుడిలాగా వచ్చాడండి ఎవరో అంటారుగా. ఎట్లంట చెప్పండి, ఏమంటాం మనం? దేవుడిలాగా వచ్చాడండి. అది ఇంచుమించుగా 2003వ సంవత్సరం అనుకుంటా, 2002, 2003 ఆ టయాల్లో ఖమ్మంలో ఒక కాన్ఫరెన్స్ ఒకటి జరుగుతుంటేను ప్రోగ్రాం, దానికి వెళ్ళాను. విశ్వాస జీవితం అది. ప్రభు కొరకు, ప్రభు సేవ చేయాలనే తపనతో హృదయం మండుతున్న రోజులు ఆ రోజులు. ప్రభు కొరకు పరిగెత్తాలనే తపనతో ఉన్న రోజులు ఆ రోజులు. ఖమ్మం వెళ్ళాను. వెళ్ళడానికి కూడా కష్టం మీద వెళ్ళడం జరిగింది. దేవుని కృప అది కూడా. బస్సు ఎక్కేంతవరకు రూపాయి కూడా లేదు జేబులో. బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను. దేవుడు ఏదో రకంగా నడిపిస్తాడు అని ఇంచుమించుగా దానిలో పాల్గొవాలని 2 నెలలుగా ప్రార్థన చేసుకుంటున్నా. 2 నెలలుగా ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఇన్విటేషన్కి అప్పుడు వచ్చింది. ప్రభువా నీకు స్తోత్రం నాయన, నేను కూడా పాలు పొందటానికి భాగ్యాన్ని నాకు ఇచ్చారని ప్రభుని స్తుతించాను ఇన్విటేషన్ వచ్చినందుకు గాను. 2 నెలల ముందు నుంచి ప్రార్థన చేసుకుంటున్న దానిలో పాల్గొవాలని ఇన్విటేషన్ వచ్చింది. చాలా సంతోషించాను ఇన్విటేషన్ వచ్చినందుకు గాను. ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా పాల్గొవాలి ఎట్టో గట్ట, ప్రభు మీరే కార్యం చేయండి, ద్వారాలు తెరవండి అని. వెళ్ళడానికి ఛార్జీలు కూడా డబ్బులు లేవు, కానీ దేవుడు ఏదో కార్యం చేస్తాడని విశ్వాసంతో బస్ స్టాండ్కి వెళ్ళిపోయా. 9, 9:30 కల్లా ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. దానిలో ఉండాల. 6:30, 7 అయిపోయింది. బస్ స్టాండ్కి వెళ్ళాను బస్సు ఎక్కడానికి. ఒక సహోదరుడు వస్తే మాట్లాడుతున్నాను. ఎందుకో ఆయన అటు వచ్చాడు. ఆయన మాట్లాడుతున్నాం. ఈ లోపల బస్సు బయలుదేరింది. సర్లేనా మరి వెళ్ళి బస్సు బయలుదేరుతున్నాం. ఎక్కేద్దాం మరి. నేను వెళ్తాలే, మీరు వెళ్ళండి అంటున్నాను. నేను ఎందుకు అంటున్నానంటే ఎక్కడానికి పైసలు లేవు నా దగ్గర. కండక్టర్ గారా పర్లేదు, డబ్బులు లేకపోతే అయినా కూర్చోమంటారా? లేదుగా, కంపల్సరీ టికెట్ తీసుకోవాల్సింది. కాబట్టి ఎక్కడానికి కుదరదుగా, ఎక్కించుకోరుగా, డబ్బులు లేవని ఎనరుగా. అందుకోసం మీరు వెళ్ళండిలే, నేను ఎక్కుతాలే అంటున్నాను నేను. ఆయన ఏమంటాడు, నువ్వు ఎక్కువ నేను వెళ్తాలే అంటాడు ఆయన. ఏం చేయాలో అర్థం కాక ఈయన ఎట్లయినా వెళ్ళలే అని చెప్పేసి ఎక్కి ఆ భాస్కర్ ఫోటో స్టూడియో కొంచెం, లేకపోతే అక్కడ పొట్టి శ్రీరాముల విగ్రహం ఒకటి ఉంటుంది, ఆధార్ కార్డు. ఇప్పుడు ఆధార్ వచ్చింది, కానీ అప్పుడు ఐడెంటిటీ కార్డులు ఇవి ఉంటాయిగా, అవి మొత్తం వాటితో పాటుగా. ఒకసారి సేవకు వచ్చిన తర్వాత కూడా, సేవలోకి వచ్చిన తర్వాత పేరు వంచు వెళ్ళడానికి ఆ రోజుల్లో బస్సుకి వెళ్తే 4 రూపాయలు, బస్సుకి వెళ్తే 4 రూపాయలు, ఆటోకి వెళ్తే 5 రూపాయలు. డబ్బులు లేవనుకుని
లారీ ఎక్కితే 2 రూపాయలు ఇచ్చినా తీసుకెళ్తారు. ఆ 2 రూపాయలు కూడా లేవు. పేరు వంచ ప్రార్థనకి వెళ్ళడానికి ఆ 2 రూపాయలు లేవు. ఆ 2 రూపాయల కోసం 5 గంటల ప్రార్థన చేశా. మామిడి తోటలోకి వెళ్ళి, ప్రభు ఒక్క 2 రూపాయలు ఇవ్వు ప్రభు, వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేస్తానయ్యా, వెళ్ళేటప్పుడు లారీకి వెళ్తాను, 2 రూపాయలు ఉంటే లారీ ఎక్కించుకుంటారు, మరి అయ్యగారు నడిచి వచ్చారు అనుకోకుండా. రిటర్న్లో వచ్చేటప్పుడు ప్రార్థన అంతా అయిపోద్ది, 9, 9:30, 10 అయిపోద్ది. నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారు? ఆ చీకట్లో ప్రార్థన చేయించుకుంటారు. వందనాలు అయ్యారంటే ఎవరి దారి 4 నెలలకి వెళ్ళిపోతారు. సర్లేమ్మా వందనాలమ్మా, నేను బస్సు ఎక్కి వెళ్ళిపోతాను, ఏదో చెప్తే నేను రోడ్డుకి వస్తా, నెమ్మదిగా నడక ప్రారంభిస్తా. ఎవరు పట్టించుకుంటారు నన్ను? 7-8 కిలోమీటర్లు పెద్ద విషయం కాదు. 7-8 కిలోమీటర్లు నడవటం అనేది నాకు అలవాటే. వాకింగ్ ప్రతిరోజు 6-7 కిలోమీటర్లు నడుచుకుంటూ మామిడి తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటా. కాబట్టి 6-7 కిలోమీటర్లు నడవడం పెద్ద విషయం కాదు. కనుక అలా ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఒక్క 2 రూపాయలు ఇవ్వు ప్రభా అని నడుచుకుంటూ మామిడి తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ 5 గంటలు ప్రార్థన చేసి మళ్ళీ రిటర్న్ వస్తా మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ నేల సూపులు అన్నీ ఎక్కడ ఉన్నాయి? నేల సూపులు ఎందుకు? ఏమన్నా 2 రూపాయల బిళ్ళ ఎడడం దొరికిద్దేమో అని. దేవుడు ఏమన్నా 2 రూపాయల బిళ్ళ ఏమన్నా ఎవరి ద్వారా జార విడిచి ఉంచితే ఆ 2 రూపాయలతో మళ్ళీ లారీ ఎక్కి చక్కగా వెళ్ళొచ్చు. దేవుడు ఏదో ఒక ద్వారం తెరుస్తాడని విశ్వాసం ఉంది. కానీ దేవుని వైపు కళ్ళు కాకుండా ఈ కళ్ళు దేన్ని ఎదుగుతున్నాయి? కింద నేలను ఎదుగుతున్నాయి. అంటే నా ఆలోచన ఏంటంటే ఆ 2 రూపాయలు దొరుకుతాయన్న ఆలోచన. నా ఆలోచన ఇది. మన ఆలోచనలు ఎట్లుంటాయి? ఎక్కడ దొరకలా. ఇంటికి వచ్చేసరి రెడీ అయిపోవాలి, హడావుడి. సరే దేవుడు ఏదో కార్యం చేస్తాడు నమ్మకం, రెడీ అయిపోతున్నాను. ఈ లోపల ఒక ఆయన వచ్చారు, మాట్లాడుతున్నాను, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు, మాట్లాడుతున్నాను. ఎప్పుడు ప్రార్థన చేయించుకోవాలా? ఆ రోజు ఏమనిపించిందో ఆయనకి, నానా నా కోసం చిన్న ప్రార్థన చేయండి అన్నారు ఆయన. సర్లేండి అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఎన్నడూ రూపాయి కానుక పెట్టడం తెలియదు నాకు ఆయన. నేను ఒక మాట చెప్తా, మీరు కాదనకూడదు అన్నాడు. పర్లేదండి ఏంటో చెప్పండి అన్నా నేను. మీరు కాదంటారు అన్నాడు. మరి కాదంటాను అన్న సంగతి అంత గట్టిగా మీకు తెలిసినప్పుడు మరి ఇంకెందుకు చెప్పొద్దులే అన్నా నేను. అట్ట కాదు, నా మనసు నిలకడగా ఉండట్లేదు, మీకు చెప్పాల్సిందే, నేను చేయాల్సిందే అంటాడు. సరే ఏంటో చెప్పండి అంట. మీరు కాదనకూడదు అంటాడు. సరే కాదనలే అన్న. మీరు కాదనకూడదు అంటాడు మళ్ళీ. కాదనలేండి చెప్పండి. వెంటనే జేబులో నుంచి 100 రూపాయలు తీసి చేతిలో పెట్టబోయాడు. వద్దంటే వద్దన్న. మీరు మీ సేవకునికి ఇవ్వండి, నాకు కాదు ఇవ్వాల్సింది. మీ దశమ భాగాలు, మీ అర్పణలు, మీ మొక్కుబడులు. మీరు ఒక సంఘానికి వెళ్ళే వ్యక్తులు, ఆ సంఘానికి ఒక కాపరి ఉన్నారు, ఒక దైవజనుడు ఉన్నారు. ఆయన మీ కొరకు నిత్యము ప్రార్థించే సేవకుడు, మీ కొరకు నిత్యము కన్నీరు గార్చేవాడు. మీ అర్పణ ఏమన్నట్టు అక్కడికి వెళ్ళాలి, నాకు కాదు. అసలు వాస్తవానికైతే నాకు బాగా అవసరం. దేవా నా కోసం పంపావు ఆయన అని ఏం చేయాలి? ఎగిరికి అంతేసి ఆ డబ్బులు తీసుకొని ప్రభా స్తోత్రం, ప్రభా దీవించిన అనాలి. నేను డబ్బుకు కక్కుర్తి పడే రకం కాదు నేను. ఆ రోజు ఎంతో ఈ రోజు అంతే, దానిలో రాజీ లేదు. ఆ రోజు ఎట్టో ఈ రోజు అంతే. వద్దు నాన్న, నేను ముందే అన్నా, మీరు కాదంటే ఒప్పుకోనన్నా. మీరు కాదంటున్నారు అంటే అన్నానులే కానీ మరి ఇది అనాల్సిందే అంట నేను. ఆయన అన్నారు కదా, నా దశమ భాగం మా సేవకునికి ఇచ్చాను. సేవకునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగం సేవకునికి ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాను దేవుని సన్నిధిలో. నా కృతజ్ఞత అర్పణ
మా దైవ సేవకునికి ఇస్తాను, దాన్ని కూడా ఇచ్చేసాను నేను. ఎందుకో మీ ఎదుట కూర్చుండగా మీతో మాట్లాడుతుంటే నా హృదయంలో ఒక ప్రేరేపణ కలుగుతుంది, నన్ను నిలకడగా కూర్చొనియట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట, మీ ఎదుట కూర్చుంటే నాకు నిలకడగా కూర్చొనివ్వట్ల నా మనసు. దేవుడు ప్రేరేపిస్తున్నాడు, 100 రూపాయలు కానుకిచ్చి ప్రార్థన చేయించుకో, 100 రూపాయలు కానుకిచ్చి ప్రార్థన చేయి, ఇవ్వో 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 అని మనసు నన్ను తరుముతుంది. ఇక నేను ఆగలేకపోతున్నాను. మీరు తీసుకుంటేనే తప్ప, తీసుకొని నా కొరకు మీరు ప్రార్థన చేస్తుంది. ఎందుకో దేవుడు నన్ను ఇంతకాలంగా మీ దగ్గరికి వస్తున్నాను, ఎప్పుడన్నా మీకు రూపాయి ఇచ్చానా? ఏ రోజు ఇవ్వలేదే. ఈరోజు ఇంతగా నేను అంటున్నానంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అని అంటే, అప్పుడు ఏది మా సేవకునికి ఇవ్వాల్సిన దశమ భాగం అక్కడ ఇచ్చాను, కృతజ్ఞత అర్పణ కూడా అక్కడ ఇచ్చాను. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆలోచన ప్రభు నాకు ఇచ్చాడు, నన్ను నిలకడగా ఉండనివ్వట్లేదు, కాబట్టి మీరు తీసుకొని ప్రార్థన చేయండి నా కొరకు అని అన్న తర్వాత ఆ 100 రూపాయలు కానుక తీసుకొని ప్రార్థన చేశాను. ప్రార్థన చేయించుకొని ఆయన వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును కాక. నేను అడిగింది ఎంత? 2 రూపాయలు అడిగాను. ఊహించానా? నేనేం ఊహించా? వెళ్తా ఎవరైనా 2 రూపాయలు పడితే తీసుకుందాం అనుకున్నాను నేను. మన ఆలోచన ఎలా ఉంటుంది? ఆ వాడొస్తుందేమో, ఈ సుకోయి విమానం వచ్చిద్దే, మన ఆలోచనలు ఇటు తిరుగుతుంటాయి. దేవుడు మన కొరకు నూతనమైన ద్వారాలు తెరుస్తాడు. నీవు ఊహించినవి కావు, నీవు ఊహించని దారులను, త్రోవలను నీ కొరకు ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు ఈ 2021లో. ప్రైజ్ ది లార్డ్. ఊహించలో నేను ఊహించింది ఏంటి? అక్కడ 2 రూపాయలు పడిద్దామో, ఇక్కడ 2 రూపాయలు పడిద్దామో. దేవుడు ఏం చేశాడు? ఎందుకు ఇదంతా అక్కడెక్కడ ఎదుగుతావు? నేను ఇస్తున్నా అఫీషియల్గా, ఆథరైజ్డ్గా అన్నట్టుగా ఆయన ఏం చేసాడు? పంపించాడు. అడిగింది 2 రూపాయలు, కానీ ప్రభు ఇచ్చిందంత 100 రూపాయలు ఇచ్చాడు. ఆ రోజు ఖమ్మం బయలుదేరినప్పుడు కూడా అలానే జరిగింది. ఊహించలా. ఆయన వచ్చాడు, ఏమనిపించిందో జేబులో డబ్బులు పెట్టాడు, వెళ్ళిపోయాడు. తెలిసిన ఆయనే, బాగా తెలిసిన ఆయన, బహుబాగా ఎరిగిన వ్యక్తి. ఎందుకు దేవుడు ఆ రీతిగా చేసాడు? మొత్తానికి ఇక వెళ్ళి కూర్చున్నాను, దర్జా కూర్చున్నా, ధైర్యంగా కూర్చున్నాను. కండక్టర్ గారు వస్తున్న భయపడలా. ఇంకెందుకు భయం? తిరువురు దాటిన తర్వాత చక్కగా టికెట్ తీసుకున్నా. ప్రభువా వందనాలు నాయన, టికెట్కి చాలు నాయన అనుకున్నా. టికెట్కి ఏంటి 3 రోజులు కూడా అవసరమైంది, హోటల్లో ఉండి భోజనం చేయడానికి కూడా సరిపడ డబ్బులు దేవుడు సమకూర్చాడు. ప్రభు ఎంత గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు. నేనేమనుకున్నది ఏంటంటే, వెళ్ళడానికి ఉంటే చాలు, రాత్రికి బస్ స్టాండ్లో అయినా సరే పడుకోవచ్చు. అవసరమైతే అక్కడ బస్ స్టాండ్లో అయినా పడుకోవచ్చు. పడుకోవడం అనేది మన ఇష్టం. అన్నం తినకపోయినా దండగా ఉంది, ఉపవాసాలు అలవాటేగా. ఉపవాసం అనుకోవటమే స్తోత్రం. కాబట్టి తినుడు గురించి ఆలోచన లేదు, తినటాన్ని గురించి, పడుకోవడం గురించి ఆలోచన లేదు. స్తోత్రం. మెలుకుగా ఉంటాం, కరపత్రాలు ఉన్నాయి బ్యాగులో, బస్ స్టాండ్ నిండా జనాలు ఉంటారు, పంచి పెడతా దేవునికి స్తోత్రం. వచ్చే బస్సులు వస్తాం, ఖమ్మంగా వచ్చే బస్సులు వస్తుంటే, వెళ్ళే బస్సులో వెళ్తూ ఉంటే జనాలతో నిండిపోయి ఉంటుంది. ఎప్పటికప్పుడు చేతి నిండా పని ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి తెల్లారిపోద్ది స్వార్థ ప్రకటించటతో అనుకున్నా. ఇక అట్ట అనుకుని బయలుదేరినవాడిని. దేవ ఎంత గొప్ప దేవుడు ప్రభా అనుకున్నాను. వెళ్ళేసరికి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలన్నారు. ఉన్న డబ్బులు చూస్తే తక్కువ ఉన్నాయి. ఇదేంటి ప్రభా అనుకున్నాను. మళ్ళీ వెంటనే అనిపించింది, ఇక్కడికి రావడానికి ఇచ్చాడు, అంత మాత్రం కాదు మించి ఇచ్చాడు. ఇప్పుడు రిజిస్ట్రేషన్కి అడిగారు, ఊహించలే ఇది అడిగారు. అయితే ఏమైంది? దేవుడి ఇచ్చినవి ఉన్నాయి కదా, లెక్క చూస్తే కరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతో నా దగ్గర ఉన్నదంతా సరిపోతుంది, టాలీ అయిపోతుంది. ఓహ్ దేవా ఎంత అద్భుతం నాయనా, దానికి కూడా సరిపడా ఇచ్చావా నీవు? నేను అనుకున్నా 3 రోజులకు భోజనానికి కూడా సరిపోతాయి అనుకున్నాను, కానీ నీవు రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చావా ప్రభా? ఏదైతే లే, స్తోత్రం అనుకున్నాను, కట్టాను. ఏమైంది? ఉపవాసం, ఆ బస్ స్టాండ్ ఏముంది, మనమే ఉన్నాం అనుకున్నా, స్తోత్రం అనుకున్నాను, కట్టేసాను.
పగల సెషన్ అయిపోయింది, మధ్యాహ్నం అనౌన్స్ చేశారు 3 రోజుల పాటు మీరు ఉండడానికి ఇక్కడ డార్మిటరీస్ మేము ఏర్పాటు చేసాం, రూమ్స్, మీకు భోజనం ఇక్కడే, టిఫిన్ కూడా ఇక్కడే, మీరు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, క్యాంపస్ దాటి బయటికి వెళ్ళడానికి మీకు అనుమతి లేదు, మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఇక్కడే అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి స్తుతిస్తారేమో అనుకున్నా, ఆయన మాగ్గా ఇచ్చింది మీకు కాదుగా కదా, అందుకోసం వెళ్ళకుండా ఉన్నారా? అదే మీకు గనక ఇచ్చినట్టయితే ఎగిరి గంతే చూడలే. దేవునికి స్తోత్రం కదా. దేవుడు చూసారా, వెళ్ళడానికి బస్ ఛార్జీలు ఇచ్చాడు, అక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చాడు, ఉండడానికి ఇచ్చాడు రూము, తినడానికి ఆహారమును సమకూర్చాడు, టిఫిన్తో సహా, టీలతో సహా. ఇంతకన్నా ఏంటి ఇక రిటర్నేగా, రిటర్న్ ఏముంది? దేవునికి స్తోత్రం. కాళ్ళు ఏమున్నాయి, మనమే ఉన్నాం అనుకున్నా. 3 రోజులు అయిపోయింది. రిటర్న్ గురించి చెప్తున్నాను వినండి. ప్రాంతం కాని ప్రాంతం, అక్కడ ఎవరున్నారు మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరుగా. అయిపోయింది, అనౌన్స్మెంట్ జరిగింది, రూమ్స్ ఖాళీ చేయాలి, మీరు బయలుదేరి వెళ్ళిపోవాలి. బ్యాగులు సర్దేసుకున్నాం, బయలుదేరాం. ఇప్పుడు నేను కాళ్ళకు పని చెప్పాలా, కాళ్ళకు బుద్ధి చెప్పాలి ఇప్పుడు నేను. అయినా సరే సిద్ధమే, సంతోషంతో హృదయం నిండిపోయింది. అప్పటికే దేవుడు ఎంత గొప్ప కార్యం చేసాడు. నడకదేముంది, అది దాని అసలు సమస్య కాదు నాకు. అసలు రిటర్న్ నడవడానికి ఆల్రెడీ సన్నద్ధుడిని, చాలా సంతోషంగా ఉంది. మొత్తం సర్దుకుని రెడీగా ఉన్నాం. ఈ లోపల ఒక బ్రదర్ వచ్చి, ఇక్కడ డానియల్ అశోక్ అంటే ఎవరండి అన్నాడు. నేనేనండి అన్నాను. మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అన్నారు. గబగబా వెళ్ళాను, బ్యాగ్ అక్కడ పెట్టి హాల్లోకి వెళ్తే ఒక సహోదరుడు ఉన్నారు. ఆయన నేనెవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను చూసి డానియల్ అశోక్ అంటే ఎవరండి, నేనేనండి అన్నాను. అవును మీరేనా అని గబుక్కుని డబ్బులు జేబులో పెట్టాడు. ఆయన ఎవరో తెలీదు. గబుక్కుని పర్స్ తీసి డబ్బులు జేబులో పెట్టాడు. పెట్టిన వ్యక్తి మరుక్షణం కనపడలా. ఏంటి జేబులో డబ్బులు పెట్టారు దేనికోసమండి అని ఇలా చూసి ఈ డబ్బులు తీసి ఎదురు చూస్తే ఎదురుగా మనిషి లేడు. ఎంతసేపు పట్టిద్ది? జేబులోకి వెళ్ళి చూసి, జేబు వైపు చూసి ఆ డబ్బులు తీసి ఏమిటి అనే లోపల ఆ డబ్బులు పెట్టిన ఆయన లేడు ఎదురు. ఎందుకు ఇచ్చారు ఈ డబ్బులు అని అడగడానికి ఆ మనిషి లేడు. వెంటనే గబగబా తిరిగి కిందకు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ఆయన కోసం మొత్తం వెతికి కనపడలా. రోడ్డు మీదకి వెళ్ళి మొత్తం ఈ చూడ చూస్తే ఎక్కడ కనపడలా మనిషి. పైన భోజనాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ పైన ఏమైనా ఉన్నాడేమని గబగబా పరిగెత్తుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళా మెట్లెక్కి. పైన చూస్తే లేడు. నాకు కబురు పెట్టాడే డానియల్ అశోక్ అంటే ఎవరు సార్ పిలుస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఏమో నేను ఎప్పుడు అన్నాను అంటాడు. ఆయన మిమ్మల్ని ఎవరు పిలిచారండి, నేను ఎప్పుడు పిలిచానండి అంటాడు ఆయన. ఆశ్చర్యం, అద్భుతం. మళ్ళీ ఆ వ్యక్తి నాకు ఎక్కడైతే ఏ స్థలంలో అయితే డబ్బులు జేబులో పెట్టాడో ఆ స్థలంలోకి వచ్చి కళ్ళు మూసుకొని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. దేవుణ్ణి స్తుతించాను. ప్రభా, ఈ దీనుడి పట్ల ఎంత గొప్ప కార్యం చేసావా. బైబిల్ గ్రంథంలో ఏలియాకి కాకులను పంపించి ఆహారం ఇచ్చి పోషించావు. ఈ దీనుడి కొరకు ఒక నీ దూతను పంపావు. నేనైతే దేవుడు తన దూతను పంపాడని ఈ రోజుకి అనుకుంటా. ఈ రోజుకి కూడా నేను అదే తలుస్తున్నాను. దేవుడు తన దూతను పంపాడు. మనం అనుకుంటాం కదా దేవుళ్ళలాగా వచ్చి సాయం చేశాడండి. ఆశ్చర్యం, ఊహించని రీతిలో, నేను మీతో చెప్తున్నాను, ఊహించని రీతిలో, ఊహించని త్రోవలు, ఊహించని మార్గాలు. అదే అద్భుతం, అదే ఆశ్చర్యం. ఆశ్చర్యం కాదా ఇది?
దీనిని అద్భుతం అని అనరా? నా దేవుడు అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతం ఆశ్చర్య క్రియలు జరిగించువాడు. తన పిల్లల కొరకు ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా మార్చిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేయటమే కాదండి, ఆయన నీకు ముందుగా వెళుతూ మెట్టగా ఉన్న స్థలములను సరళము చేయటం మాత్రమే కాదు, నీకు ముందుగా పోవుచున్న దేవుడు మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేయటం మాత్రమే కాక సముద్రములను ఆరిన నేలగా మార్చువాడు. చప్పలగొడుతూ ప్రభుని మహిమపరచు. నీవు ఆరాధిస్తున్న దేవుడు నీకు ముందుగా నడుచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. నీకు ముందుగా నడుచుచున్నవాడు మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేయటం మాత్రమే కాదు, కానీ దారి తెన్నులు తెలియని చోట, దారి తెన్నులు లేని చోట నీ కొరకు నూతనమైన త్రోవలను ఏర్పరచి నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. అది విషయం. ఈ 2021లో ప్రభువే నిన్ను నడిపించునుగాక. ఆశ్చర్యకరమైన మార్గములలో ప్రభువే నిన్ను నడిపించునుగాక. ఆశ్చర్యకరమైన త్రోవలు నీ కొరకు ఏర్పరిచి ప్రభువే నిన్ను నడిపించునుగాక. విశ్వాసంతో ఈ వాగ్దానాలను స్వీకరించండి. విశ్వాసంతో ప్రభువును నాతోనే మాట్లాడుతున్నాడు. నా కొరకు నా ప్రభు నూతనమైన త్రోవలు ఏర్పరుస్తున్నాడు, నూతన మార్గంలో నన్ను నడిపించబోతున్నాడని యేసుని స్తుతించు. నిశ్చయముగా ఆయన తన వాక్కులు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.